మన ఆంధ్రప్రదేశ్‌లోనే విషాద ఘటన జరిగింది. ఎంత విషాద ఘటన అంటే అది, ఒక కన్న తల్లిని పెట్రోల్ పోసి సొంత కొడుకైతే కాల్చి చంపేసాడు. అసలు ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్‌లోని, అసల ఆంధ్ర అంటేనే శాంతియుతంగా ఉండే ఒక రాష్ట్రం. మనం ఉత్తరప్రదేశ్ గాని, లేదా జార్ఖండ్ గాని, ఛత్తీస్‌గఢ్ గాని, ఇలా బెంగాల్ గాని ఈటిలతో పోల్చుకుంటే అసల మన ఆంధ్రప్రదేశ్ అనేది క్రైమ్ చాలా తక్కువ. ఆ రాష్ట్రాల్లో బాగా క్రైమ్ రేట్ ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలోని విపరీతంగా అయితే క్రైమ్ రేటు పెరుగుతుంది. చాలామంది చాలా దారుణంగా తయారవుతున్నారనమాట. సో, అతను దీనికి ఎంత దారుణానికి ఒడిగట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అతను మద్యానికి బానిసయ్యాడు. ఎప్పుడు చూసినా మద్యం తాగుతూ ఉండడం. అదే విధంగా ఒక చికెను కొట్టు కూడా నడుపుతున్నాడంట. ఆ చికెను కొట్లు పనిచేస్తూ మద్యానికి బానిసవ్వి ఎప్పుడు కూడా తరచూ ఇంటికాడ ఉన్నటువంటి తల్లితో గొడవలు పెట్టుకుంటుండేవాడంట. సో, దానివల్ల నిన్న రాత్రి పెట్రోల్ పోసి తల్లిని అర్ధాంతరంగా అయితే చంపేశాడు. సజీవంగా పాపం కాల్చి చంపేశాడు. చాలా దారుణమైన సంఘటన. ఇది చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. సో, ఇటువంటి ఈ ఘటన మన ఒంగోలు జిల్లాలో జరిగిందన్నమాట. ఒంగోలు జిల్లాలోనే ఇటువంటి ఘటన జరిగేసరికి ఒంగోలు జిల్లా వాసులందరూ కూడా ఒకేసారి ఉలిక్కిపడ్డారు. చాలా తీవ్ర షాక్‌లో ఉండిపోయారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.